నమస్తే. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతటి ఘోర విషాదాన్ని నింపిందో ఎవరు మర్చిపోలేదు ఇంకా. ఈ ప్రమాదంలో 270 మంది చనిపోయారు. ఈ విమానంలో ప్రయాణించిన 240 మందితో పాటు హాస్టల్ భవనంలో ఉన్న 30 మంది, టోటల్ 270 మంది చనిపోయినటువంటి పరిస్థితి. కేవలం ఒకే ఒక్కడు బతికి బట్ట కట్టాడు. అయితే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అసలు కారణాలు ఏంటి? ఈ డీటెయిల్స్ ఇప్పుడు వస్తా ఉన్నాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ చాలా కీలకమైనటువంటి బ్లాక్ బాక్స్. ఆ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ని పరిశీలించారు, విశ్లేషించి అందులో ఏముందో కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. ఏఏఐబి, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక రిపోర్ట్ అనేది బయటపెట్టింది. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డుల్లో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, ప్రమాదం జరిగే కొన్ని క్షణాల ముందు ఎప్పుడైతే టేకాఫ్ అయిందో, టేకాఫ్ అయిన తర్వాత కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఈ విమానం కూలిపోయింది. మరి కూలే ముందు, ఈ ప్రమాదం జరిగే ముందు ఆ పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, ఈ విషయం ఇప్పుడు ఏఐబి రిలీజ్ చేసింది. మొత్తం 15 పేజీల నివేదికలో అసలు విషయం బయటపెట్టింది. ఎప్పుడైతే టేకాఫ్ అయిందో, టేకాఫ్ అయిన తర్వాత అలా అలా గాల్లోకి పైకి వెళ్ళాలి. కానీ వచ్చినటువంటి సమస్య, ఇంజన్లోకి 2 ఇంజన్లు ఉన్నాయి, ఇంజన్ 1, ఇంజన్ 2. ఆ ఇంజన్లోకి ఇంధనం వెళ్ళేటటువంటి వ్యవస్థలో లోపం ఏర్పడింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ అనేవి ఆఫ్ అయిపోయినాయి. ఒక పైలట్ రెండో పైలట్ని ఎందుకు స్విచెస్ ఆఫ్ చేశావు అని అరిచాడు. ఐ డిడెంట్, నేను చేయలేదు, అవే ఆఫ్ అయిపోయినాయి అని అతను అరిచాడు. ఇతనేమో ఆ స్విచ్లు ఎందుకు ఆఫ్ చేసావు అన్నాడు. జస్ట్ 2 వాయిస్లు రికార్డ్ అయినాయండి. ఆ స్విచ్లు ఎందుకు ఆఫ్ అయినాయి, ఎందుకు ఆఫ్ చేసావు? ఇతనేమో నేను ఆఫ్ చేయలేదు. అంటే ఇంధనం ఇంజన్లోకి సరఫరా అయ్యేటువంటి వ్యవస్థ పూర్తిగా సాంకేతిక సమస్య కారణంగా విఫలమైంది. తర్వాత మళ్ళీ ఆన్ చేశారంట. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఇంజన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆన్ చేశారు. కటాఫ్లోకి వెళ్ళిపోయినటువంటి ఆ స్విచ్ అనేది మళ్ళీ రన్లోకి తీసుకొచ్చారు. తర్వాత రెండో ఇంజన్ నుంచి కూడా కటాఫ్ నుంచి రన్ మోడ్లోకి తీసుకొచ్చారు. మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేశారు, ఆన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆన్ అయిన కొద్దిసేపటికే 1 సెకండ్ వ్యవధిలో 2 స్విచెస్ కూడా మళ్ళీ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి. ఆన్ చేసే ప్రయత్నం చేశారు, చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ మనం ఆ విమానం ఎగిరే సమయంలో దాని ఫేసు ముందు భాగం ఇట్లా ఎత్తుగే ఉంటుందండి. అంటే పైలట్లు శక్తి వంచన లేకుండా తమ శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఉపయోగించి గాల్లోకి పైకి లేపే ప్రయత్నమే చేశారు. కానీ అది ఉన్నపళంగా కిందకు జారిపోతూ వస్తుంది. ఆ ఇంజన్లోకి ఆయిల్ వెళ్ళే, ఆ ఇంధనం ఇంజన్లోకి వెళ్ళే మార్గం పూర్తిగా ఇంజన్లోకి చేరుకోలేదు. అక్కడ సాంకేతిక సమస్య ఏర్పడింది. చాలా ప్రయత్నం చేశారు, పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇంధనం అనేది ఇంజన్లోకి పోలా. చాలా స్పష్టంగా ఇంకొక విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏరోప్లేను క్రాష్ అవ్వకముందు ఒక ర్యాట్ అనేది బయటకు వచ్చింది. అంటే ఇంజన్లో ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ర్యాట్ బయటకు వస్తుంది. అదేం చేస్తుంది, ఇంజన్కి కొంత బలం చేకూరుస్తుంది అనమాట. ఆ బలం సరిపోలేదు. ఎందుకంటే విమానం పైకి వెళ్ళిపోయి సమాంతరంగా వెళ్ళట్లా, కొద్ది క్షణాల్లోనే అది పైకి లేచి కింద పడిపోతుంది. కాబట్టి చాలా తక్కువ ఎత్తులో ఉంది. కాబట్టి పైకి వెళ్ళటానికి ఇంకా ఎక్కువ ఫోర్స్, ఎక్కువ బలం కావాలి. కానీ ఆ ర్యాట్ అందించలేకపోయింది. ఈ సాంకేతిక సమస్య సెకండ్ల వ్యవధిలో సెటరేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ వల్ల కాలేదు. వెంటనే ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించారు. మనం ఆ ఆడియో కూడా విన్నాం. ఏటీసీకి ఆ పైలట్ ఏం పంపించాడు, మేడే 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 అని చెప్పి 3 సార్లు అరిచాడు. ఓ మై గాడ్, మేడే 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 అని చెప్పి ఈ వాయిస్ మనం విన్నాం. అంటే ఇంజన్ ఆయిల్ని తీసుకునేటువంటి వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగానే 2 ఇంజన్స్ 1 సెకండ్ వ్యవధిలో కటాఫ్ మోడ్లోకి వెళ్ళిపోయిన కారణంగా ఇది క్రాష్ అయిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా ఆ నివేదికలో పేర్కొంది. ఇంకా చాలా క్లియర్గా 15 పేజీల నివేదికలో మరొక సమాచారం కూడా ఉంది. వాతావరణం బాగాలేదనో, లేకపోతే పక్షి ఢీ కొట్టిందనో, ఉగ్రవాదుల పనో ఇవేమీ కాదు. అసలు ఆ ఆయిల్ సరిగా లేదు, క్వాలిటీ లేని ఆయిల్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. అవన్నీ ఉట్టిదే. కేవలం ఇంధనం ఇంజన్లోకి వెళ్ళేటువంటి మార్గంలో ఇబ్బంది ఏర్పడటం కారణంగా 2 ఇంజన్లు కూడా కటాఫ్ మోడ్లోకి వెళ్ళిపోయి 2 ఇంజన్లకి ఫ్యూయల్ అనేది అందలేదు. ఆ సాంకేతిక సమస్య కారణంగా ఇది జరిగింది. నిజంగా చాలా ఎత్తులో ఆ విమానం వెళ్తున్నప్పుడు ఈ సమస్య వస్తే వాళ్ళకు కొంత టైం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకు కొంత టైం ఉంటే దాన్ని ఏదో రకంగా సెట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇట్లా ఎగిరిన 600 మీటర్ల ఎత్తుకి ఎగిరిన తర్వాత వాళ్ళకి అసలు సమయం లేదు ఒకటి, ఇంకొకటి తక్కువ ఎత్తులో ఉంది.
సో ఉన్న పళంగా క్రాష్ అవటం తప్ప వేరే మార్గం లేదు. సో ఈ కారణంగానే ఇది జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్‌లో ఇద్దరు పైలట్ల సంభాషణ సారాంశం ఇది. ఎందుకు స్విచెస్ ఆఫ్ చేశావని ఒక పైలట్ అంటాడు. నేను ఆఫ్ చేయలేదు, అవే ఆఫ్ అయిపోయినాయి అని ఇతను అంటాడు. ఈ 2 రికార్డ్ అయిని దాన్ని విశ్లేషించి చాలా స్పష్టంగా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ నివేదికలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎంత ఘోర విషాదం అండి. ఒక్కసారి దీన్ని తలుచుకుంటేనే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. మన దేశంలో ఇంత పెద్ద విషాదం గతంలో విమాన ప్రమాదాలు జరిగినాయి గానీ, ఇంత ఘోరంగా 1,20,000 లీటర్ల ఇంధనం ఒక్కసారిగా మండిపోయేసరికి లోపల ఉన్నటువంటి 240 మంది ప్రయాణికులు కాలి బూడిదైపోయారు. ఎంత దారుణం చూడండి. కాలి బూడిదైపోయారు. ఎన్నో కుటుంబాలు తమ వాళ్ళని కోల్పోయి రోదనలే మిగిలినాయి. అసలు బాడీలు కూడా దొరకలేదండి. చాలా వరకు కాలిపోయిన పరిస్థితి. ఇంకా ఆసుపత్రి దగ్గర ఆ వారం రోజుల వ్యవధిలో ఆసుపత్రి దగ్గరికి తిరుగుతా ఉన్నారు. మా వాళ్ళు కనీసం ఏదైనా చిన్న చిన్న పార్ట్‌లో ఏమన్నా బాడీ పార్ట్స్ ఉన్నా ఇవ్వండి, మేము అంత్యక్రియలు చేసుకుంటాం. అంటే కొన్ని ఫ్యామిలీస్‌కి అవి కూడా దొరకనటువంటి పరిస్థితి. అంత దారుణంగా కాలిపోయారు. సో ఈ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి. ఇలా అసలు జరగకూడదు. సో అలాంటి ప్రయత్నాలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఏ చిన్నపాటి సాంకేతిక సమస్య ఉన్నా ఆ రోజు అసలు క్యాన్సిల్ చేసేయడని కూడా చాలా స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా ఆర్డర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆ తర్వాత రోజు చాలా విమానాలు కూడా టెక్నికల్ సమస్య వచ్చినాయి, సాంకేతిక సమస్య కారణంగా లేదంటే వాతావరణం బాగాలేని కారణంగా విమానాలు ఆపేశారని చెప్పి ఈ ఘటన జరిగిన తర్వాత ఒక 10 రోజుల పాటు ఇవే వార్తలు మనం చూసాం. దానికి కారణం ఏంటి? ఏ చిన్న సమస్య అయినా చాలా మైనర్ అయినా కావచ్చు, 1% తక్కువగా సమస్యలున్నా సరే ఆపేశారు. సో ఎయిర్ ఇండియా సంస్థకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి విషాదకరమైనటువంటి ఘటనలు జరిగిన పరిస్థితి ఉంది. అసలు కాక్పిట్ వాయిస్ రికార్డుల్లో ఏముంది? పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు? ఇదేమన్నా ఉగ్రవాదుల పనా? ఇలాంటి చర్చ అంతా జరిగింది. కానీ ఇవాల్టి రిపోర్ట్‌లో చాలా క్లియర్‌గా ఆ ఆయిల్ అనేది, ఇంధనం అనేది ఇంజిన్‌లోకి వెళ్ళే మార్గంలో సాంకేతిక సమస్య ఉంది. 2 కూడా కట్ ఆఫ్ మోడ్‌లోకి వెళ్ళిపోయాయి. 2 స్విచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి కేవలం 1 సెకండ్ వ్యవధిలో మూసుకుపోయాయి. ఆఫ్ అయిపోయినాయి. పైలట్లు కూడా వాళ్ళు చాలా పైలట్లు అనుభవజ్ఞులు. ఒకరేమో 8,000 కిలోమీటర్ల రన్ టైమ్ ఉంది. అనుభవం ఉంది. ఇంకొకళ్ళకి 2,000 కిలోమీటర్ల రన్ టైమ్ ఉంది. సో ఇద్దరు కూడా ఎక్స్‌పీరియన్స్‌డే పైలట్ అండ్ కో పైలట్. కానీ దురదృష్టం ఈ విధంగా చేసింది. చాలా దారుణమైనటువంటి విషయం. సో ఇంకా పూర్తి స్థాయి నివేదిక కోసం చూస్తా ఉన్నారు. ఇంకొక వారం 10 రోజుల్లో ఫుల్ రిపోర్ట్ అనేది రాబోతుంది.